నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం అఖండ తాండవం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్గా ఈ సినిమా రూపొందింది. ఒక్కరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉంది, బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ మీద ఉన్న అంచనాలను ఎంతవరకు రీచ్ అయింది అనే విషయాలన్నీ కూడా ఈ రివ్యూలో అయితే మనం చూద్దాం. ఇక అఖండ 2 కథ విషయానికి వస్తే, అఖండ మొదటి భాగానికి సీక్వెల్గా ఈ సినిమా రూపొందించారు. ఒక రకంగా ఆ జరిగిన కథకు సుమారు 17-18 సంవత్సరాల తర్వాత ఈ కథ జరుగుతుంది. బాలమురళీ కృష్ణ కుమార్తె జనని సైంటిస్ట్. అతి తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీంతో కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తుంది. మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటు చేసుకున్న అనుకోని ఘటనలు కలకలం రేపుతాయి. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. మరోవైపు ఉద్రిక్తత సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటుంటాయి. ఆ ఉద్రిక్తతలను సృష్టించిన దుండగులపై అఖండ ఎలా విరుచుకుపడ్డాడు, దేశాన్ని ఎలా కాపాడాడు, ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు, ఇంతకీ అఖండ కన్న తల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ. అఖండ మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు కాబట్టి ఆ సినిమా ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయిపోయింది. అయితే ఈ సినిమా బరువు అంత ఇప్పుడు అఖండ సెకండ్ పార్ట్ మీద పడింది. దానికి తోడు బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ అనగానే వచ్చే అంచనాలు కూడా దీనికి తోడయ్యాయి. ఇక సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ ముందు వరకు పెద్దగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అంశాలు లేవు. ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడి వరకు సినిమాని గ్యాప్ ఫిల్లింగ్ కోసమే వాడుతున్నట్లు అనిపించింది. చిన్నారి పాప పెద్దగా అవ్వడం, తర్వాత సెకండ్ హాఫ్ మెయిన్ కాన్సెప్ట్ కోసం కొన్ని పరిణామాలు జరగడం వంటివి చూపిస్తారు. ప్రేక్షకులకు ఎప్పుడైతే అఖండ ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి ఎంగేజింగ్గా సినిమా ఒక్కసారిగా పరిగెడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా అఖండ ప్రీ ఇంటర్వెల్ ఫైట్ అయితే అసలు ఓ రేంజ్లో వర్కౌట్ అయింది. ప్రేక్షకులందరూ ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్తో బయటకైతే వస్తారు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత మళ్ళీ కథ నెమ్మదించిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అయితే కథ పెద్దగా లేకపోవడంతో ప్యూర్ బాలయ్య మార్క్ డివోషనల్ ఎలిమెంట్స్తో పాటు బోయపాటి మార్క్ ఫైట్స్ నింపేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సినిమా మొత్తం మీద కథ సింపుల్గా ఉంటుంది, కానీ అఖండగా బాలకృష్ణకు ఇచ్చే ఎలివేషన్స్ పాటు కొన్ని ఫైట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఒక ప్యూర్ బాలకృష్ణ బోయపాటి మాస్ కాంబినేషన్ ర్యాంపేజ్ అనే చెప్పాలి. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, అఖండ 2 కథ నేపథ్యంలో డెప్త్ ఉన్న సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగున్నా కొన్ని కీలకమైన ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్గా అనిపిస్తాయి. దీనికి తోడు కథనం అనేక సమస్యల చుట్టూ సాగుతుంది. దీంతో మెయిన్ ప్లాట్లోని మెయిన్ కాన్ఫ్లిక్ట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. నిజానికి భారీ విజువల్స్తో వచ్చిన హై యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకున్న కథలో భాగంగా వచ్చే కొన్ని సీన్లు మాత్రమే సినిమా స్థాయికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్లో ఉన్నంత హైప్ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక బాలయ్య విలన్ మధ్య ట్రాక్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్స్ చాలా బాగున్నాయి. తమన్ ఎస్ఎస్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. అదేవిధంగా సి రాంప్రసాద్, సంతోష్ డి డెటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో కెమెరామ్యాన్ పనితనం చాలా బాగా కనిపిస్తుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు మరోసారి. ఇక ఫైనల్గా బాటమ్ లైన్ గురించి మాట్లాడుకుంటే, డివోషనల్ టచ్తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగానే ఆకట్టుకుంటుంది. అండ్ ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ అయితే థియేటర్లో హంగామా చేయడం అయితే గ్యారంటీ. సో ఈ వీకెండ్కి అయితే ఫుల్ ఆఫ్ ఎంజాయ్గా ఒక సినిమా చూడాలి అనుకుంటే బాలయ్య బాబు సినిమాకి వెళ్ళిపోండి, ఒక్కసారి ట్రై చేసేయండి.